హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ కచేరీ. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆనియన్ పెసరట్టు. అదేనండి, ఉల్లి పెసరట్టు. పెసరట్టు అంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్. సో మీరు డయట్లో ఉన్నా కూడా, డయట్లో లేకపోయినా కూడా ఇది చాలా మంచి హెల్దీ రెసిపీ. ఎందుకంటే నేను ఈ రెసిపీలో రైస్ అనేది యూస్ చేయకుండా ఆనియన్ పెసరట్టు వేస్తున్నాను. సో హెల్దీగా ఈ పెసరట్టు ఎలా చేసుకోవాలో మనం ఈరోజు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పెసలు వేసుకున్నాను. ఇవి బాగా కడిగి నీళ్లు పోసి కనీసం 6 గంటలు, అంటే రాత్రిపూట పడుకునే ముందు నానబెట్టేసేయండి. మార్నింగ్ కల్లా నానిపోతాయి చక్కగా. దీనిలోకి చాలామంది బియ్యం వేసుకుంటూ ఉంటారు క్రిస్పీనెస్ కోసమని. బట్ నేను బియ్యం అనేది వేయట్లేదు, ఎందుకంటే కార్బ్స్ కట్ చేద్దాము అని. ఎందుకంటే పెసల్లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలాగే దానికి ఉండాల్సిన కార్బ్స్ కూడా ఉంటాయి. మనం ఎక్స్ట్రా కార్బ్స్ యాడ్ చేయని అవసరం లేదు. సో అందుకని నేను రైస్ తీసేసాను. సో ఎర్లీ మార్నింగ్ చక్కగా పెసలు నానిపోయి ఉంటాయి కదా, అవి ఇంకా మిక్సీ జార్లో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, ఈ నానిపోయిన పెసలు వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా ఎంత మెత్తగా చేసేసుకున్నామో. ఇది ఇంకా చిక్కగా ఉంది అనిపిస్తే కనుక మీరు కావాల్సినన్ని నీళ్లు కొద్దిగా కలుపుకోవచ్చు. పిండి ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని కావాల్సి వస్తే ఇంకొంచెం కలుపుకోండి. ఈ ఉల్లి పెసరట్టుకి ముఖ్యంగా కావాల్సినది సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు. ఇవన్నీ కట్ చేసుకుని చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. మనం దోశ ప్రిపేర్ చేసుకునే లోపు ఈరోజు మన కిచెన్లో కచేరీ ఏంటో, ఏ పాటో పాడేసుకుందామా? గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే, మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైనా గాని నమేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది, నాదు సోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమే, ఉమాదేవిగా శివుని అర్థ భాగమైనాలోన నిలువుమా, కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే. సాంగ్ అయితే అందరికీ తెలిసినదే, ఎందుకంటే మంజుమల్ బాయ్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సాంగ్ పరిచయం అయ్యే ఉంటుంది. నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ వచ్చేసి గుణ అనే మూవీ. సంగీతం ఇళయరాజా గారు, గానం వచ్చేసి బాలు గారు, చిత్ర గారు. సో పాట అయితే అయిపోయింది, రెసిపీ కూడా రెడీ అయిపోయింది. ఈ ఉల్లి పెసరట్టులోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేసుకున్నాము. దీని రెసిపీ రేపు పోస్ట్ చేస్తాను. అలాగే మనం ఆల్రెడీ అల్లం చట్నీ చేసుకున్నాం కదా, దాంతోపాటు ఇది గుడ్ కాంబినేషన్ అనమాట. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.